విశాఖలో సాంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు. విశాఖ నగరం విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఉగాది వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం ద్వారా ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, డిఆర్ఓ మోహన్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరూ అధికారులు, అనధికారులు, అలాగే పండితులు, మీడియా మిత్రులు అందరూ కూడా మరొకసారి మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో మీ అందరికీ తెలుసు మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం. బట్ అందులో కూడా మనకి అతి ముఖ్యమైన అంటే మనకి మతాలకి కులాలకి అతీతంగా తెలుగు జాతి మొత్తం ఎక్కడున్నా కానీ ఈ విశ్వంలో అన్ని చోట్ల కూడా ఉగాదిని చాలా ప్రత్యేకంగా ఒక మంచి కన్నుల విందుగా ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా మనకు అయితే కాలక్రమేణా ఐటీ రెవల్యూషన్ వచ్చిన తర్వాత, వెస్టర్నైజేషన్ పెరిగిన తర్వాత చాలా కొత్త జనరేషన్లందరికీ ఉగాదిని మర్చిపోయి మనకు జనవరి 1 కానీ ఇటువంటి ఎక్కువ పండుగలాగా చేసుకుంటున్నారు. బట్ దాంట్లో తప్పు లేనప్పటికీ కూడా మన మూలం ఏదైతే ఉందో, మన సంప్రదాయం ఏదైతే ఉందో, మన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని మర్చిపోకుండా పిల్లలకు కానీ నెక్స్ట్ జనరేషన్ కానీ వాటి తాలూకా ఉపయోగాలు, వాటి తాలూకా మహత్యాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉగాది కానీ ఇతరతర పండుగలు ఏదైతే మనకి మూలానికి కారణభూతమైన అన్ని పండుగలు కూడా చాలా చక్కగా సాంప్రదాయపరంగా కుటుంబపరంగా జరుపుకోవాలి. అలా జరుపుకునేలా కొత్త జనరేషన్ కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే ఇప్పుడు ఈ క్రోధీనామ సంవత్సరం అంటే మనకి పండితులు చెప్పినట్టు మరి కోపంతో కూడుకున్న ఒక ఇది కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనకి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వచనాలను అందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా జిల్లా ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి త్వరలో మనకి చంద్రోత్సవం లాంటి ఒక గొప్ప కార్యక్రమం కూడా జరగబోతా ఉంది. సో ఈ టైంలో ప్రజలందరి సహకారంతో అలాగే అధికారుల సహకారంతో సో అందరి భక్తులు కూడా ఒక మంచి సాంప్రదాయమైన ఒక దేవుడి దర్శనం అందరికీ ఆ భాగ్యం కలగాలని మరొకసారి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అధికారులకు కానీ అనధికారులకు అందరూ కూడా ఈ సంవత్సరం చాలా క్రూషియల్, ఎస్పెషల్లీ ఎలక్షన్ యంత్రాంగానికి చాలా క్రూషియల్ ఈ ఇయర్. సో మనం త్వరలో కూడా మనము ఎలక్షన్స్ డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో భాగమైన దాని ఒక మంచి ప్రక్రియను మనం చూడబోతున్నాము. సో అందరూ కూడా పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేసి అందరూ కూడా మనకి అంటే చాలా చోట్ల కూడా సిటీల్లో ఓటింగ్ శాతం తక్కువ అని చెప్పి ఒక భావన ఉంది. సో ఆ భావాన్ని పోగొట్టాలి అంటే ఇటువంటి పండుగల్లో మనం పొందే ఒక స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ప్రజల్ని అందరినీ ఎంకరేజ్ చేసి అలాగే యువతరాన్ని ఎంకరేజ్ చేసేసి మనకు ఉత్సాహభరితంగా అందరూ కూడా ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా 75 నుంచి 80% మధ్య ఓటింగ్ని మనము ప్రమోట్ చేసే విధంగా మనకు అందరూ కూడా ఎంకరేజ్ చేయాలని మరొకసారి మీకు అందరికీ కోరుకుంటూ, అలాగే అందరికీ కూడా ఇప్పుడు పండితులు చెప్పారు. ఐ థింక్ మనకి ఆదాయ వ్యయాల సంబంధించి అందరికీ అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే రాజ్యపూజ్యం అవమానం విషయంలో రాజ్యపూజ్యం ఎక్కువ ఉండి అందరికీ అవమానాలు తక్కువ